ఒక గ్రామంలో సామ్ అని చిన్న బాలుడు ఉండేవాడు. అతడు చాలా నిర్భయంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ ఆత్మవిశ్వాసం లేకుండా ఉండేవాడు. మిత్రులతో మాట్లాడడం, ప్రజల ముందుకు రావడం అతనికి చాలా భయంగా ఉండేది. రోజు ఒక ముసలి వ్యక్తి అతన్ని కలిశాడు. ఆ మనిషి శ్యామ్కు ఒక రేకు ఇచ్చి, ఇది మాయా రేకు, ఇది నీకు ధైర్యం ఇవ్వగలదు, నీకు నమ్మకం పెంచుతుందని చెప్పాడు. శ్యామ్ ఆనందంతో ఆ రేకును తీసుకొని గ్రామం నిర్వహించే చిన్న చిన్న కార్యక్రమాలలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అతని ధైర్యం, స్పష్టమైన మాటల వల్ల గ్రామస్తులంతా అతన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అతను ప్రజల మన్నన పొందే వ్యక్తిగా మారిపోయాడు. ఒకరోజు పెద్ద గాలి వల్ల ఆ రేకు ఎక్కడికో పోయింది. సామ్ చాలా బాధపడ్డాడు. కానీ ఆ సమయంలో గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అందరూ సామ్ని సమస్య పరిష్కరించమని అడిగారు. రేకు లేకపోయినా అతను ధైర్యంగా మాట్లాడాడు. తన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత ఆ ముసలి వ్యక్తి మళ్ళీ వచ్చాడు. ఆ రేకు మాయా రేకు కాదు, నీలోని నమ్మకం ఉంది, అది నిన్ను ధైర్యంగా మాట్లాడేలా చేసింది అని చెప్పాడు. సామ్ తనలోని నిజమైన శక్తిని అర్థం చేసుకుని ఆనందపడ్డాడు.